హాయ్ ఆల్, ఈ రోజు ఐ ఎక్సర్సైజ్ అనే ఒక సింపుల్ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ ఐ ఎక్సర్సైజ్ అనేది చాలా సింపుల్ యాక్టివిటీ అనమాట. మన బేబీస్ తో ఎందుకు చేయించాలి ఈ యాక్టివిటీ, దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటే అది పిల్లలకి నేర్పించడానికి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది తీసుకొస్తుంది అనమాట. చాలా ఫన్ వేలో ఉందన్నమాట. సో అలాంటిదే ఈ ఐ ఎక్సర్సైజెస్ కూడా ఒకటి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎలా చదువుతాము? ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిన సెంటెన్స్, సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ వరకు చదువుతాం. రైట్ చదివిన తర్వాత మళ్ళీ అదే సీక్వెన్స్ లో రాము. తర్వాత రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి వస్తాము. రైట్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఒక జిగ్జాగ్ మేనర్ లో మనం చదువుతాము. ఇప్పుడు బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక జిగ్జాగ్ మేనర్ లో చదువుతాం. రైట్ సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల మన బేబీస్ రీడింగ్ కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్ చదివి మళ్ళీ తర్వాత రైట్ నుంచి లెఫ్ట్ కి రావాలి అనే కాన్సెప్ట్ ని చాలా ఫన్ వేలో ఈ ఐ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల మన బేబీస్ కి అనేది అర్థం అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ అనేది ఎలా చేయించవచ్చు అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్, దానికి ఏమి ఏదో ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కడి నుంచో పర్చేస్ చేయాలి అనేది ఏమి లేదు. ఇప్పుడు నేను మాక్సిమం మీకు చెప్పే యాక్టివిటీస్ అన్ని నో ప్రిపరేషన్ యాక్టివిటీస్ అనమాట. నో కాస్ట్ యాక్టివిటీస్ అంటే మన ఇంట్లో ఉన్న రిసోర్సెస్ ని మనం యూజ్ చేసుకుని మన బేబీస్ తో యాక్టివిటీస్ చేయించుకునేవి నేను మాక్సిమం మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా అంతే. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, లేదు అంటే ఒక రాటిల్ ఏదైనా సౌండ్ వచ్చేది, సో తీసుకొని బేబీకి ముందు చూపించండి. సపోజ్ నేను ఇక్కడ పెన్ తీసుకుంటున్నాను, ఏదైనా తీసుకోవచ్చు మీరు. సో నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ పెన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి పెన్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ పెన్ అనేది బేబీస్ కి డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ ఆర్డర్స్ లో చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఎలా అయితే చెప్పానో నేను రీడింగ్ అనేది, సో అదే జిగ్జాగ్ మేనర్ లో కూడా చూపించవచ్చు మన బేబీస్ కి. సో జస్ట్ బేబీని కూర్చోబెట్టుకొని బేబీ ముందు జస్ట్ ఇలా ఒక జిగ్జాగ్ మేనర్ లో చూపించండి అనమాట. ఈ ఆబ్జెక్ట్ ని బేబీకి చెప్పండి. ఇది ఎలా అయితే ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో దాన్ని ట్రాక్ చేయమని చెప్పండి. సో ఈ యాక్టివిటీ అనేది మోస్ట్లీ న్యూ బోర్న్ బేబీస్ నుంచి 6 months ఉన్న బేబీస్ అయితే చాలా ఫోకస్డ్ గా చూస్తారు. ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అంటే వాళ్ళకి సౌండ్ వచ్చే రాటిల్స్ ఉంటాయి కదా, సౌండ్ వచ్చే బొమ్మలు కానీ అలాంటివి వాళ్ళ ముందు పెట్టి జస్ట్ ఒక జిగ్జాగ్ మేనర్ లో చూపించండి. వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్డ్ గా అదే ఆబ్జెక్ట్ ని చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఎంతసేపు చేయించాలంటే డేలో జస్ట్ 1 minute చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇవి ఎలాంటి ప్యాటర్న్స్ చేయించవచ్చు అంటే, నేను మీకు చెప్పాను కదా, ఒకటేమో ఇలా జిగ్జాగ్ మేనర్ చేయించవచ్చు, లేదు ఇది వర్టికల్ జిగ్జాగ్, లేదు అంటే ఇలా హారిజాంటల్ జిగ్జాగ్ ఇలా చేయించవచ్చు, లేదు అంటే జస్ట్ ఒక క్రాస్ గా కానీ, లేదు అంటే ఒక సర్కిల్ కానీ, లేదు స్క్వేర్, రెక్టాంగిల్, డిఫరెంట్ షేప్స్, లేదంటే జస్ట్ ఇలా ఒక వేవ్ లాగా చేయించవచ్చు. ఇలా చేయించడం వల్ల ఏమవుతుందంటే, చూడండి, ఐబాల్స్ అనేవి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేస్తూ ఇలా వెళ్తాయి కదా. సో బేబీస్ యొక్క ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే అదే ఆబ్జెక్ట్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, వాళ్ళ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన బేబీస్ ని మనం రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేస్తామో కదా, వాళ్ళ రీడింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మన బేబీస్ కి ఐ ఎక్సర్సైజెస్ చేయించి ఉంటాం కాబట్టి సెంటెన్సెస్ ని చదవడానికి కూడా అంత కష్టపడరు, ఈజీగా చదవగలుగుతారు. దట్టు ఫాస్ట్ రీడింగ్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. చాలా మంది బేబీస్ ఎవరైనా మాట్లాడుతుంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఈ ఐ ఎక్సర్సైజెస్ మన బేబీస్ తో చేయిస్తామో, బేబీస్ కి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడాలి అనేది అర్థమవుతుంది అనమాట. ఆ కాన్సెప్ట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఈ ఐ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల. కాబట్టి బేబీస్ కి ఇష్టమైన ఏదైనా ఒక టాయ్ కానీ, వాళ్ళకి ఇష్టమైనది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా యూజువల్లీ ఇంట్లో ఆడుకునే దాంట్లో, అది తీసుకొని జస్ట్ బేబీ ముందు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో బేబీకి చూపించండి అనమాట. సో దట్ వాళ్ళ ఐస్ అనేవి ఆ ప్యాటర్న్ లో మూవ్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఐస్ కి ఒక ఎక్సర్సైజెస్ లాగా అవుతుంది. దట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఈ ఐ ఎక్సర్సైజెస్ మన బేబీస్ తో సింపుల్ వేలో ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయించవచ్చు ఏంటి అనేది, దాని వల్ల యూజెస్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. సో దట్ నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియోలో అయితే కనెక్ట్ అవుతాను. Till then, this is Amulya signing off for today. Thank you. Bye bye.